Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఇంటిలో చిన్న చిన్న వస్తువులకే మనం అందనివి ఇంకెవరికైనా అందుతున్నప్పుడు ఆశ్చర్యపోతాం కదా. మరి ఎవరైనా రక్షణను భూమి మీద ఇవ్వగలరు అంటే ఆ రక్షణను అందిపుచ్చుకోవచ్చు. భూమి మీద ఉన్న ఎవరి రక్తము వలన కూడా రక్షణ అనేది దొరకదట. అప్పుడు ఆ రక్షణ మీద ఎంత దృష్టి ఉండాలి? కనీసం ఆ రక్షణ ఉంది అని కంటికి కనపడాలి కదా. అటువంటి రక్షణ కనిపించింది అనుకోండి, అందించి ఇచ్చేవారు దొరికితే వారిని విడిచిపెట్టకూడదు. చెప్పండి, అందించేవారు దొరికితే విడిచిపెట్టకూడదని. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. అదేంటంటే, ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రాల్లోనూ ఇక్కడ సౌత్ ఇండియాలో మనం ఇక్కడ ఉన్నాం కదా. మోడీ గారి దగ్గరికి ఒక సమాచారం పంపించాలి. అక్కడి నుంచి మోడీ గారు దాన్ని తీసుకొని ఆ సమాచారాన్ని అమెరికా వెళ్ళి అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్కి ఇవ్వాలి అనుకోండి. నీకు నాకు యాక్సెస్ ఉందా? సామాన్యులం కదా, మనమేం మంత్రులు రాజులు కాదు కదా. మనకి యాక్సెస్ ఉందా అండి? లేదు కదా. అలా కాకుండా మన కొరకు ఒకవేళ ప్రతి విజ్ఞాపన, ప్రతి చిన్న ఫోన్ కాల్ అటెండ్ చేస్తూ మోడీ గారు కనుక అలా ఒక సమాచారాన్ని తీసుకుని అమెరికా వెళ్ళి పర్సనల్గా అమెరికా దగ్గర ఉన్న ప్రెసిడెంట్ పక్కన కూర్చొని ఇస్తే, మన సమాచారాన్ని అక్కడ చేరవేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమేన్. ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్న కొన్ని సంగతులే మనకి అందవు కదా. అటువంటిది మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నారు. మనం చేరలేని స్థలంనకు, పరలోకంలో మనం చేరలేని స్థలంనకు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యారు. ఏంటండి ఆ కృప! భూమి మీదనే ఒక గొప్ప వ్యక్తి మన గురించి, ఎవరు, సామాన్యుల గురించి, ప్రతి ఒక్క సామాన్యుడి గురించి నేను అనేది, అంత శ్రద్ధ తీసుకోరే. అటువంటిది ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో తెలియదు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి అని చెప్పిన దాని అర్థం కూడా మనకి తెలీదు. చూసామా? భూమి అంతా తిరిగి ఎవరైనా వచ్చారా? రాలేదు. భూమిలో ఉన్న భాగాలే ఇంకా పూర్తిగా
తెలీదండి. మనకి శాస్త్రవేత్తలు ఎంత చూసొచ్చారో అంతే తెలుసు. చేసిన దేవునికి మాత్రమే తెలుసు ఏమేమి ఉన్నాయో. హల్లెలూయా. ఈవెన్ ఒక సుడిగుండం లోపలికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. సముద్రంలో ఏర్పడుతున్న సుడిగుండాలు దాని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకా రారు అని చెప్తారే తప్ప దాని లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందని చూసి అంత కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వెనక్కి రాని అనుభవాలు ఉన్నాయని చెప్తారు. ఎన్నెన్నో మర్మాలు ఉన్నాయంటారు. ప్రతి మర్మము మరుగు లేకుండా తెలిసింది ఎవరికి? చేసిన వానికి తప్ప. అటువంటి గొప్ప దేవుడు నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి అని చెప్తే ఆ నివాస స్థలాలు ఏదో ఒక చిన్న ఇల్లు కాదు అంటున్నాను నేను. చూడండి, భూమిని చేసేటప్పుడట దేవుడు నివాస యోగ్యంగా దాన్ని చేశారట. ఎలా చేశారట చెప్పాలి? నివాస యోగ్యంగా. పలకండి అన్నమాట. నివాస యోగ్యంగా చేశారట. అలా చెప్తున్న సమయం ఒక భూమిని నివాసయోగ్యంగా చేస్తున్నప్పుడు ఈ భూమి మీదనే ఇంకా మనం ఏమీ తెలుసుకోలేదే. 3 భాగాలు నీరు ఉందని మాత్రం తెలుసు. ఒక భాగం నేల ఉందని, ఆరిన నేల ఉందని తెలుసు. దానిలో ఉన్న సంగతులు కూడా పూర్తిగా ఇప్పటికీ చాలా విషయాలు తెలీదు. భూమి అంతర్భాగంలో ఇంత వేడి ఉంటుంది అని తెలుసు తప్ప ఆ వేడిలోనికి వెళ్ళి అక్కడ ఎలా మండుతుంది, ఏముంది అన్నీ చూసొచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ భూ దిగంతముల వరకు కూడా దేవునికి మరుగైనది ఏమీ లేదు. ఎందుకు? కారణం ఏంటి? చేసినవాడు ఆయన. చెప్పండి అన్నమాట. చేసినవాడే ఆయన. ఇప్పుడు అట్టి గొప్ప దేవుడు అసలు ఒకసారి ఆలోచించండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఎలా ఉంటుంది? ఇంకొక మాట కూడా చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45:18. 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలములగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఆయన పలుకుతున్న మాటను గమనిద్దాం. యెహోవాను చెప్పండి. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆయన చెప్తున్న మాటలో అర్థం చూడండి. నేనే, ఇంకెవరు లేరు. ఏం చెప్తున్నారు ఆయన? నిరాకారముగా ఉండునట్లు నేను దాన్ని సృజించలేదు. దేన్ని? భూమిని. నివాస స్థలమగునట్లు దాన్ని సృజించారట. ఒక నివాస స్థలమే, భూమియే ఇలా ఉంటే, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న భూమియే ఇలా ఉంటే, నిత్యము నిత్యము నిలిచి ఉండు స్థలములు ఇంకెలా ఉండి ఉండవచ్చు? నిత్యము నిత్యము ఉండబోతున్న నివాస స్థలముల యొక్క మహిమ ఇంకెలా ఉండొచ్చు? ఈ లోక రాజ్యముల మహిమనంతటినట ఒకసారి అపవాది యేసయ్యకి చూపిస్తున్నాడట.
ఏంటండి? దేవాది దేవుణ్ణి శోధించడానికి ఈ లోక రాజ్య మహిమలు చూపిస్తున్న ఒక సందర్భమా? చేసిన వానికే చూపిస్తున్న అపవాద ఏంటి? ఒక్క క్షణమైనా పడిపోతారనే కదా. ఆలోచనలో కానీ మాటలో కానీ ఎక్కడ పడిపోకుండా జయించి చూపించిన యేసయ్య. ఆమెన్. అటువంటి యేసయ్య ఎక్కడ కూడా పాపం అనేది అంటకుండా, లేకుండా, పాపమే లేకుండా ఒక పరిశుద్ధుడుగా ఉన్న ప్రధాన యాజకుడు. నేను తప్ప వేరే ఏ దేవుడు లేదని చెప్పిన యెహోవా దేవుడు తన అద్వితీయ అంటే ఏంటి? ద్వితీయత లేనిది, రెండవది లేనిది, ఇంకొకరు లేరు అని అర్థం. అటువంటి యేసయ్య, అద్వితీయ కుమారుడైన యేసయ్య, ఆయనను ఎలా భూమి మీదకి మన కోసం పంపిస్తున్నారో చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేమనగా, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సారాంశం. ఇక్కడ ఇస్తున్న కన్క్లూజన్ ఏంటంట? మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఎట్టి ప్రధాన యాజకుడు? అసలు ప్రధాన యాజకుడు ఎవరో అర్థమైతే మనకి ఈ ప్రధాన యాజకుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ప్రభు చిత్తమైతే ప్రధాన యాజకుడు అంటే ఏంటో నేర్చుకుందాం. కానీ ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రధాన యాజకులందరూ పొట్టోళ్ళు. చెప్పండి అన్నమాట. పొట్టివాళ్ళు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎంత తిరిగినా భూమిలోనే ఉండగలరు, కనీసం చంద్రమండలానికి కూడా ఎగరలేరు. అటువంటిది మన ప్రధాన యాజకుడైన ఈ ఒక్కడే ఉన్న ఈ యేసయ్య పరలోకంలో ఉన్న దేవాలయం లోపలికి వెళ్ళి తన రక్తమును సమర్పించి వచ్చారు. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. ఎవరు చెయ్యలేని ఒక పనిని ఆయన చేశారు. ఆయన ఏ విధంగా గొప్పవారయ్యారంటే అలాగనే గొప్పవారయ్యారు. భూమి మీద ప్రస్తుతం జరుగుతున్న తంత్రం ఏంటో తెలుసా? ఏది ఉన్నతమైనదో దానిని నీచంగా చూపిస్తూ, ఏది నీచమైనదో, ఏది శాపగ్రస్తమైనదో దానినే ఉన్నతంగా చూపిస్తూ ఒక తంత్రం నడుస్తుంది భూమి మీద. జ్ఞానం కలిగి దానిలో పడిపోకుండా గుర్తుపట్టు. చెప్పండి, ప్రాణంతో చెప్పండి ప్రతి ఒక్కరూ, జ్ఞానం కలిగి గుర్తుపట్టు అని. భూమి మీద ప్రస్తుతం నీచమైనవన్నీ ఘనముగా కనిపిస్తున్నాయి. నిజముగా ఘనములైనవి నీచముగాను అల్పముగాను కనిపిస్తున్నాయి. యేసును నమ్ముకోవడం అల్పంగా కనిపిస్తుందా? యేసును నమ్మడం అల్పంగా కనిపిస్తుందా? అది చాలా ఘనమైన విషయం. ఆయన నామం ఒప్పుకోవడం నీకు ఘనమైన విషయంగా కనబడట్లేదా? అది చాలా చీప్గా అనిపిస్తుందా? కాదు, అది చాలా ఉన్నతమైన నామం.
తక్కువ వాళ్ళ దేవుడుగా అనిపిస్తున్నారా? ఆయన తక్కువ వాళ్ళ దేవుడు కాదు నాన్న. ఆయన ఎంతటి గొప్ప దేవుడో ఈరోజు మన హృదయాలకు అర్థం అవ్వాలి. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన రక్తమును బట్టి ఇస్తున్న రక్షణ ఎంత అమూల్యమైనదో మనకు అర్థం అవ్వాలి. అది ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి చాలా దూరం నుండి శ్రేష్టమైన కలప తెప్పించి ఒక మంచి ఇంటిలో ఫర్నిచర్ చేయించారనుకోండి. ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు దాని విలువ తెలియక, లేకపోతే చిన్నవాళ్ళు దాని విలువ తెలియక, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి దాన్ని పొయ్యిలో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? దాని విలువ తెలియక పొయ్యిలో పెట్టి కాలుస్తుంటే ఎలా ఉంటుందండి? ఏం చెప్తాం మనం అప్పుడు? అసలు దీని విలువ ఏంటో తెలుసా? ఇది ఎటువంటిదో తెలుసా? దీన్ని నువ్వు కాలుస్తావా? ఇది కాదు కాల్చడానికి అని చెప్తావా లేదా? ఓ, ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవ్లు కదా, అందుకే ఎవరు మాట్లాడట్లేదా? శ్రేష్టమైన దానిని శ్రేష్టంగా చూడలేనప్పుడు నువ్వు వివరించి చెప్పవా దాని శ్రేష్టత ఎంతో? అదే విధంగా ఇట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఆ రక్షణ ఏమైనా మామూలుగా ఇవ్వబడింది అనుకుంటున్నారా? కాదండి. అంత సింపుల్గా తీసుకోవద్దు ఈ రక్షణని. ఇది ఎంత గొప్ప రక్షణ అంటే ఎవ్వరూ సమీపించలేని స్థలమునకు ఆయన సమీపించారు. ఎవరు వెళ్ళలేని ప్రపంచానికి ఆయన వెళ్ళి తన రక్తమును ఇచ్చి వచ్చారు. తన రక్తంలో ఉన్న పరిశుద్ధత వలన మనకు పాప నివారణ, దోష నివారణ జరుగుతుంది. అవి ఏవి కూడా చిన్న కార్యాలు కాదు. అవేవి కూడా చిన్న కార్యాలు కాదు. మందిరం కట్టడం ఆగిపోయిన సమయం దేవుడైన యెహోవా తన ప్రవక్తలైన హగ్గయిని, జకర్యాని భూమి మీదకి పంపించినప్పుడు జకర్యా ద్వారా ఆ విషయాలు ఎంత గొప్పవో కొన్ని మచ్చుకకు నేర్పించారు. ప్రభు చిత్తమైతే అటువంటి విషయాల్ని చూద్దాం. కానీ ఈరోజు మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న ఏ ప్రధాన యాజకుడు కూడా భూమిని దాటి వెళ్ళలేరు. భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారం ఒక బొమ్మ ప్రత్యక్ష గుడారం లాంటిది, ఒక టాయ్. చెప్పండి, ఒక బొమ్మ, ఒక టాయ్ వంటిదని చెప్పండి. కానీ దాని ఒరిజినల్ నమూనా ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. మరి పరలోకంలో యాజకుడు ఉన్నారా అంటే నిరంతరము యాజకుడుగాను రాజుగాను ఉన్న మెల్కీసెదెకు ఉన్నారు. హల్లెలూయా. అందుకే మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసు ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నారు. ఆమేన్.
భూమి మీద ఉన్న ప్రధాన యాజకుల్లో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి క్రమము చొప్పున ఉన్న ప్రధాన యాజకుడు ఎవరు? అన్న గాని కయప గాని. ఇద్దరు ఉండరు, ఒకలే ఉండాలి. వాళ్ళు ఎంతగా డైల్యూట్ చేశారో చూడండి. దేవుని ఆజ్ఞను ఇద్దరు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి వస్తున్న పరిశుద్ధ స్థలం కావచ్చు, అతి పరిశుద్ధ స్థలం కావచ్చు, వాళ్ళు తీసుకుని వెళ్తున్న ఒక కోడె రక్తం కానీ, ఒక పావురం రక్తం కానీ మన పాపముల నుండి పూర్తి దోష పరిహారం కానీ, పాప నివారణ కానీ జరగదు. అది కేవలం పాపమును కప్పే ఒక ప్రక్రియ. చూడండి, ఒక పుండు ఉందనుకోండి, ఆ పుండు మీద ఆయింట్మెంట్ ఎంతకాలం రాస్తావు? ఆ పుండు లోపల ఉన్న పస్సంతా తీసేసి అప్పుడు ఆయింట్మెంట్ రాస్తే కదా పుండు తగ్గుతుంది. పుండు పగల్లా ఏమీ కాల, పస్సు అలాగే ఉంది, స్కిన్ అలాగే ఉంది, పైన ఆయింట్మెంట్ రాస్తున్నావు, ఏమైనా ప్రయోజనం ఉందా? లేదే. కనీసం ఆ పుండు క్రాక్ అయినా వచ్చి పగిలి ఆ లోపలున్న పస్సు అయినా కనీసం బయటికి రావాలి. అలా కేవలం బయట ఒక పూత రాసినట్టుగా కప్పుతుంది, పాపాల్ని కప్పుతుంది అంతే. కానీ ఈ పరిశుద్ధుని యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని, ఆ పుండుని ఎలా అయితే లోపల నుంచి పస్సంతా తీసేసి మొత్తాన్ని కూడా క్లియర్ చేసి, గాయం కూడా, మచ్చ కూడా లేకుండా చేస్తే ఎలా ఉంటుందో, ఆ మచ్చ కూడా లేకుండా చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ పరిశుద్ధుని యొక్క రక్తం అపవిత్రతనంతటిని తీసివేస్తున్న ప్రక్రియ. హల్లెలూయా. దాని కొరకు భూమిని స్థాపించేటప్పుడు భూమి కొరకు జయధ్వనులు వినపడ్డాయి. ఎప్పుడు? భూమిని ఇంకా నివాసయోగ్యంగా చేస్తున్నప్పుడే. నిరాకారంగా ఉండునట్లు దానిని ఆయన స్థాపించలేదట, ఆయన చెయ్యలేదట. అలా ఆకారమిచ్చి దానిని చేస్తున్న సమయమే జయధ్వనులు వినబడ్డాయి. ఎందుకు తెలుసా? జయించువాడు భూమి మీదకి రాబోతున్నాడు గనుక. ఆమేన్. చూడమ్మా, నీకు అనేక నివాస స్థలాలు ఉండొచ్చు, నీకు అనేక ఇండ్లు ఉండొచ్చు, కానీ పెళ్ళి అయినాక నా కుమారుడికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను ఒక ఇల్లు అని గనక పెట్టావనుకో, ఆ ఇంటిని గురించి నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తావు? మనం చూసాం కదా, ఒక తండ్రి ఒక కుమారునికి ఎంత ఘనంగా వివాహం చేయగలడో. మన ఇండియా గురించి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతూ ఒక వివాహం ఇంత ఘనంగా చేయొచ్చా అన్న పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, అవునా? ఈ లోకంలో ఒక ధనమున్న వ్యక్తే తన కుమారుడికి అంత ఘనంగా అన్ని విషయాలను ఆలోచన చేసి చేస్తుంటే, మరి పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారునికి వివాహ మహోత్సవం కొరకు సిద్ధపాటు మామూలుగా ఉంటుందా? హల్లెలూయా. అటువంటిది భూమి అనే నివాస స్థలం నుండి ఆయన కొరకు సిద్ధపరుస్తున్న వధువు రాబోతుంది అంటే
మరి ఆ భూమి ప్రత్యేకమైనది కాదా? ఆమేన్. మరి అట్టి భూమిలో నుండి ప్రత్యేకింపబడుతున్న వధువు సంఘం ఇంకెంత ప్రత్యేకమైనది. అటువంటి సంఘం మీద ఉన్న దోషం పరిహరించడానికి స్వయంగా ప్రభువే తన రక్తంను చిందిస్తుంటే ఇంకా ఆ ప్రక్రియ ఇంకెంత గొప్పది. దాని యొక్క శ్రేష్టత గ్రహించిన ఏ వ్యక్తి అయినా ఇక యేసును బట్టి తన త్రోవలో సంతోషంగా కాకపోతే ఇంకెలా వెళ్తాడు? యేసుని గురించిన ప్రత్యక్షతలో ఆయన రక్షకుడు అని చెప్పుతున్న సమయం ఒక నిరీక్షణ ఏర్పడుతుంది. అదేంటో తెలుసా? నా పాపం కొరకు పరిహారం కొరకు కావలసిన పరిశుద్ధ రక్తంను ప్రధాన యాజకుడుగా భూమి మీద ఏ ప్రధాన యాజకుడు కూడా పరమందు ఉన్న పరిశుద్ధ స్థలం నాకు చేరలేడు. కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన యేసయ్య మాత్రం తన రక్తమును, పరిశుద్ధ రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దానిని అక్కడ పరిహారం కొరకు చేయవలసిన కార్యమును చేసెను అనే ఒక నిరీక్షణ ఉందే, అది ధైర్యం ఇస్తుంది. ఎందుకు? ఆయన మరలా మన కొరకు రాబోతున్నారు అనే నిరీక్షణ ఉంది. చూసారా? సిగ్గుపరచని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణలో మిగిలిన జీవితం అంతా గడిపేయచ్చు. హల్లెలూయా. తెలుసుకోకపోతే ఎవరికి నాన్న నష్టం? మనకే కదా, అవునా? నమ్మితే చాలు అని చెప్పుతున్న మాట ఎంత గొప్పది తెలుసా? అనిలమ్మని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను అనిలమ్మని అని నమ్ముతున్నాను అంటే, దా బిడ్డ నువ్వు నా కుమారుడివి కుమార్తెవి అంటారా? నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అవునా? చెప్పండి, అవునా కదా? నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? స్తోత్రం. అలాంటి పరిస్థితులు కాకుండా ఇదిగో ఆయనను నిజముగా నమ్ముదాం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటిదో నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆయన గణపరుద్దామండి. ఇంతవరకు ఆయన అవమానించిన కాలం చాలు, ఆయన నిర్లక్ష్యపరిచిన కాలం చాలు. ఆయన నీ కొరకు నా కొరకు చేసిన గొప్ప రక్షణ కార్యం చిన్నది కాదు. అది ఎవరు చెయ్యలేని కార్యం, ఏ రక్తము చెయ్యలేని కార్యం, ఏ ప్రధాన యాజకుడు భూమి మీద మానవుడిగా ఉన్న ఏ ప్రధాన యాజకుడు చెయ్యలేని కార్యం. మరి ఏం చేశారు ఇంతకాలం అంటే, దేవుడు తాను చేయబోతున్న దాని యొక్క గ్రేట్నెస్ని చూపించడానికే దేవుడు అనుమతి ఇచ్చారు. దేవుడు మనకి నేర్పించారు ఆజ్ఞల మార్గం, గొప్ప మార్గం, ప్రేమ మార్గం. యేసు యొక్క ప్రత్యక్షత, రక్షకుడు ఎలా అయ్యారు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ విషయాలను ఏవి కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. వీటిని గురించి మనం బాగా నేర్చుకోవాలి. మన హృదయం ఎక్కువగా వాటి గురించి తపనతో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం అక్క.